హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వంలో నిర్వహించిన కొవ్వొత్తుల నిరసనలో పాల్గొన్న కార్యకర్తలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఇటువంటి ఉగ్రదాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్న డాక్టర్ విజయ్ చందర్ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాకిస్తాన్ ప్రేరేపితులు, పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు, నిరాయుధులైనటువంటి యాత్రికులు ఎవరైతున్నారో వాళ్ళ మీద 28 మందిని ఊచకోత కోసిన సంఘటన నిజంగా ఎంటైర్ భారత జాతిని కలిచివేసింది. వాళ్లకు, ఆ కుటుంబాలకు సంఘీభావంగా ఈరోజు పరకాల పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ తీసినాం. ఇది ఇంతటితోనే అయిపోయింది అనుకుంటున్నది పాకిస్తాన్. ఇది మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో త్వరలోనే ప్రతీకార చర్య శురువవుతుంది. నేను అడుగుతున్నాను, మేము భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రశ్నిస్తున్నది, ఈ కుహనా లౌకికవాదులంతా ఏడ చచ్చారు? కమ్యూనిస్టులు ఎక్కడ చచ్చారు? మిగతా పార్టీలు అంతమంది ఎక్కడ చచ్చారు? మీకేం ఖండించాల్సినటువంటి అవసరం లేదా? మీకు కనబడట్లేదా ఈ ఘోరమైనటువంటి ఒక మానవాళికే మచ్చ తెచ్చినటువంటి చర్య? ఎవరికి అంతుబట్టకుండా 6 సంవత్సరాలు 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ప్రశాంతంగా కాశ్మీర్ ఉన్నదని చూసి కుళ్ళిపోయి కళ్ళ మంటలు పెట్టుకొని పాకిస్తాను ప్రేరితపై ఒక చర్యను మొన్ననే 26/11 రోజు ముంబై అటాక్స్కు మూల సూత్రధారుడైన రానాను అమెరికా నుంచి మనం తీసుకొచ్చినందుకు ప్రతీకారంగా మీరు తీసినటువంటి చర్యగా మేము అనుకుంటున్నాం. రానాగాడు ఎట్లాగా ఉరికంబం ఎక్కుతాడు. మీ పాకిస్తాను డెఫినెట్గా డివైడ్ అవుతుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పీఓకే, బలూచిస్తాన్, ఈ రెండు మాత్రం మీ నుంచి విడగొడతాం. దానిలో ఇంకా రెండో మాటే లేదు. ఇంకా కాదు కూడదని మీరేమన్నా ఇంకా పైపెచ్చి ఇంకేమైనా చేయబోతే అసలు పాకిస్తాన్నే ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ తరఫున. మీరే ఈ యొక్క టూరిజంలో లాభపడేది ఎవరు? కాశ్మీర్ ప్రజలు. ఇది మీకే నష్టం. మీరే ఎక్కువగా నిలబడి సంఘీభావం తెలపాలి, సాలిడారిటీ తెలపాల్సిన అవసరం కాశ్మీర్ ప్రజలకే ఉన్నది. కాశ్మీర్ ముస్లింలారా ఆలోచించండి, ఇది నష్టం మీకే అవుతుంది. అది ఎకనామిక్గా ఒక్క ఎకనామిక్సే కాకుండా చాలా విధాలుగా మీరు నష్టపోతారు. మీరే ముందుండే వాళ్ళకు సంఘీభావం తెలిపి ఆ యొక్క టెర్రరిస్టులు ఎవరికి సహాయం చేసిన వాళ్ళను వేచి ఆ టెర్రరిస్టులను పట్టుబడే విధంగా డెఫినెట్గా మీ ఇళ్ళనే దాచుకున్నారు వాళ్ళను మీరు మిలిటరీకి అప్పచెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం అనే టూరిస్ట్ ప్లేస్లో 28 మందిని హిందూ టూరిస్టులను, భారతదేశం నుంచి మరియు ఇతర దేశాలు వచ్చిన టూరిస్టులను సమ్మర్ హాలిడేస్ కానీ ఫ్యామిలీస్తోని హానీమూన్స్ కానీ పోయిన కొత్త జంటలను చూసి పాకిస్తాన్ టెర్రరిస్టులు దొంగచాటున మన దేశ సైనికుల డ్రెస్సులో వచ్చి వారు చంపిన విధానం నిజంగా ఏమైనది. ప్రజలందరూ ముక్త కళ్ళతో ఖండిస్తున్నారు. ఈరోజు యావత్ భారతదేశం ఏడుస్తుంది, ప్రతి ఇంట్లో ఏడుస్తున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు ప్రతి ఇంట్లో తన అన్నను, తన తమ్ముడిగానో, తన భర్తను, అంటే తన అల్లునిగానో ఏ విధంగా బాధపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక్కటే ఈ విషయాలు ఆలోచించిన విషయం ఏంటంటే, వాళ్ళు అడిగిన ప్రశ్నలు కొన్ని భారతదేశంలో హిందూ సమాజం మొత్తం గుర్తించాలి, ఆలోచింపజేసే విషయం ఉంది. దయచేసి మిత్రులారా వినండి. ఎందుకంటే ఈరోజు కొందరు కుహనా లౌకికవాదులు, కుహనా సూడాలు ఇంచురేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ సెక్యులర్ అనుకుంటారు. మన హిందూ సమాజాన్ని విడదీస్తున్నారు. కులాల కుంపట్లని మన హిందూ సమాజం విడదీస్తున్నారు. నిన్న ఇస్లాం మతంలో ఏం చెప్పిందో తెలియదు, కానీ ఆ టెర్రరిస్టులు అడిగింది ఒకటే, నువ్వు హిందువా కాదా? కులాలు అడగలేదు, ప్రాంతాలు అడగలేదు. నువ్వు ఉత్తర భారతదేశమా, దక్షిణ భారతదేశం అడగలేదు. నువ్వు ఏ కులమా, ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీ అని అడగలేదు. వాళ్ళు హిందువా అని అడిగిండు. తర్వాత డౌట్ వస్తే బట్టలిప్పి నీకు సుంతి చేసేలా చూసాడు. అంటే మిత్రులారా, ఇస్లామిక్ మతం హిందువులను ముట్టుపెట్టడానికి వాళ్ళు చేసిన పన్నాగం అనుకోవాలి.
హిందువులందరూ జాగృతతో ఉండాలి. వాళ్ళు ఉన్నాయి కొన్ని చెప్పారు. వాళ్ళు ఇస్లాం మతం నేను అడుగుతున్నా, ఇస్లాం మతం పెద్దలు అడుగుతున్నా, నీ ఇస్లాం మతం ఏం చెప్పింది పెద్దలారా చెప్పండి. ఇస్లాం మత ప్రబోధకులను అడుగుతున్నా నేను. మీ ఇస్లాం మతం వేరే మతాలను చంపమని చెప్పిందా? ఈ ప్రజలకు మంచిదా చెప్పండి. ఇటు చంపుకుంటూ పోతే ఏమైనా ఎందరు బతుకుతారు ఫ్యూచర్లో కూడా? అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ఇది అవసరమా? ఈ రవాణా కాస్ట్ అవసరమా? ఇది నివ్వరపోయింది. గత 10 ఏళ్ళుగా బీజేపీ సారథ్యంలోని గవర్నమెంటు, అమిత్ షా మోడీ గారి ఆధ్వర్యంలో కూడా ప్రజలు సుఖశాంతులతో ఉంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక ఆటం బాంబు లేదనుకున్న రోజు లోపల వాళ్ళు కావాలని విశ్వగురువుగా అవుతుంది మన భారతదేశ ప్రపంచ లోపల. దీన్ని చూసి ఓర్వలేక కొన్ని శక్తులు, ఎందుకంటే మన చుట్టూన్న దేశాలు చూస్తున్నారు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు చూస్తున్నారు, ఆకలితో అలమడిస్తున్నాయి, తనక చేస్తున్నారు. రోజు ఈ దేశం కూడా ఎదుగుతుంది. ఈ దేశాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని కుదరతో ఈరోజు చేశారు. మన మోడీ గారు లేని సమయంలో చూశారు. వాళ్ళు అనుకుని మీ మోడీకి చెప్పుపో అన్నారట. వాళ్ళ బలుపులు చూసినవా? బిడ్డ పాకిస్తాన్ కుక్కలారా, మోడీ ఒక్కడు కాదు, మోడీ ఒక్క 140 కోట్ల శక్తి మోడీ అని చెప్తున్నాను మీ అందరికీ. మీ అందరం అది పెట్టేది లేదు. ఈరోజు భారత ప్రజలకు, ముఖ్యంగా భారత ప్రజలు చెప్తున్నా, సంయమనంతో మనం ఉందాం. ఈరోజు అందరం ధైర్యంగా ఉండి ఆ పోయిన ప్రాణాలకు ఆశనివ్వాలి. ఏంటంటే మనం సంయమనంతో ఉండి మన దేశాన్ని కాపాడుకొని ఆ విదేశీ శక్తులను, ఆ విదేశీ కుక్కలను తరిమి కొట్టే రోజు ఆసనమైంది. అప్పుడే వాళ్ళకు నిజమైన నివాళించాలని అనుకుంటున్నాను. భారత్ మాతాకి జై.